హాయ్ అండి. హాయ్. ఎన్టీఆర్ గారు ఇప్పుడు రీసెంట్గా ఒకటి అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేశారనమాట. అది జుప్టో దాని గురించి. సో దాంట్లో ఆయన లుక్ గురించి సమ్ కామెంట్స్ వస్తున్నాయి, చాలా సన్నగా అయిపోయాడు అని చెప్పేసి. అలా మీరు చూసారా అది అసలు అడ్వర్టైజ్మెంట్? చూశాను. సన్నగా అంటే ఆయన ఊరికే సన్నగా అయిపోడు. ఆయన ఏంటండి, ఆయన గోల్డెన్ స్పూన్ గా డైమండ్ స్పూన్. ఆయన సన్నగా అంటే డైట్ మెయింటైన్ చేస్తుంటాడు. మా ఇంటర్ గారు ఎలా ఉన్నా మాకు ముద్దుగానే అనిపిస్తారు. ఆయన సినిమాలు బట్టి, ఆ కమిట్మెంట్ బట్టి ఆయన ఆ విధంగా ఫ్లోలో అట్లా వెళ్ళిపోతుంటాడు. ఆయనకి వెయిట్ పెరగాలన్నా, వెయిట్ తగ్గాలన్నా ఆయనకి చాలా వెన్నతో పెట్టిన విద్య అంటే చాలా ఈజీగా అది చాలా కామన్గా తీసుకుంటాడు. దాన్ని చూసి మనం వెయిట్ అంటే కాదు. అది ఒక సినిమా, దానికి అలాంటి కావాలి. ఇప్పుడు ప్రశాంత్ నిల్ది ఇంకా వేరే 3 సినిమాలు అప్కమింగ్ సినిమాస్ ఉన్నాయి, 3 సినిమాస్ ఉన్నాయి. సో ఆ కమిట్మెంట్ బట్టి ఎన్టీఆర్ గారు అలాగా కనిపించారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతేగాని మీరు ఇంకా వేరే విధంగా మన ఫ్యాన్స్ ఎవరు హట్ అవ్వద్దు. ఎన్టీఆర్ గారు ఏది చేసినా అది మన కోసమే. ఆయన చెప్పారు కదా, కాలర్ ఎగిరేసుకునేలాగా అభిమానం మేము చూపిస్తామని. అది మీరు ఏం అనుకోవద్దు. మన ఎన్టీఆర్ ఏ విధంగా మూవీ కోసం ఇది ట్రాన్స్ఫర్మేషనే, ఫ్యూచర్ మూవీ కోసం ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఇది ఒక జెప్టో ప్రమోషన్ కూడా అందులో. సో ఈ రూమర్స్ అన్ని పట్టించుకోవద్దు. వెయిట్ ఫర్ ది మూవీ అంతే. సరే, ఆయన లుక్ గురించి వచ్చింది కాబట్టి ఆయన మూవీస్లో ఏ మూవీలో మీకు ఆయన కట్అవుట్ నచ్చింది? నాకు జైలవకుశలో అతని లుక్స్ కానీ అసలు ఇంతవరకు నేను అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తర్వాత లుక్స్ నాకు ఎవరి లుక్స్ అంత నచ్చలేదు. నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు అంత అట్రాక్ట్ అవ్వలేదు. ఫస్ట్ టైం నేను ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ జైలవకుశ, దాని తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్, బింబిసారా సినిమాలో లుక్స్ ఆయన ట్రై చేశాడు. కానీ 70% వచ్చింది కానీ అంత లేదు. కానీ ఎన్టీఆర్ లుక్స్ మాత్రం ఎవరు బీట్ చేయలేడు. బాలీవుడ్లో కూడా కొంతమంది కష్టమే చెప్పాలంటే, కానీ ఎన్టీఆర్కు ఉన్న లుక్స్, ఆ చరిష్మా, ఏమంటే ఆ టీబీ, ఇంకా కళ ముఖంలో వీరత్వం అంతా ఎన్టీఆర్కి నిజంగా ఏ క్యారెక్టర్ అయినా సెట్ అవుతుంది. ఆ జైలవకుశలో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఆ మూడిట్లో మీకు ఏది నచ్చింది? మూడిట్లో ఎక్కువ రావణ్ క్యారెక్టరే, అంటే జై క్యారెక్టర్. ఎందుకంటే అందులో నత్తి మాట్లాడుకుంటూ ఆయన చేస్తుంటాడు కదా, ఆయన ఏది చేసినా కూడా అది రియాలిటీగా చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది అది. సో అందుకే నేను ఎన్టీఆర్కి నేను ఇప్పుడు కాదు, నా కెరీర్లో అంటే నా లైఫ్లో నేను ఫస్ట్ సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసిన దమ్ము సినిమా. మా జమ్మన్మడు, మా కడప డిస్ట్రిక్ట్ ఊర్లో. ఆ సినిమా చూసిన తర్వాత నుంచి నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అయిపోయా. నేను ఫస్ట్ సినిమా థియేటర్లో దమ్ము సినిమా చూశాను అంతే. ఆయన చేతులు వెనకాల పెట్టుకొని కొట్టడము, అసలు బాలకృష్ణ కానీ, అంటే నాకు ఈ నందమూరి ఫ్యామిలీ అంటే నేను చాలా డైహార్డ్ ఫ్యాన్ అనమాట. దమ్మా చెప్పా అట్లా అడిగితే నేను చెప్పను. మర్చిపోలేని సినిమా, ఫస్ట్ సినిమా, దాంట్లో ఒక డైలాగ్ చెప్పాను. తొడగొడతాడు అంతే. అదొకటి నచ్చింది. కొట్టే కదా, మాది రాలసీమ. ఓకే, ఈ అడ్వర్టైజ్మెంట్లో చూసి ఆయన లుక్ గురించి మాట్లాడే వాళ్ళకు ఇప్పుడు మీరు ఏం చెప్తారు? నేను ఆల్రెడీ చెప్పే కదా, మళ్ళీ అడుగు. సరే, ఇప్పుడు ఆయన ఓన్లీ మూవీ ట్రాన్స్ఫర్మేషన్ కోసమే అలా ఆ విధంగా మారాడు. అంతేగాని ఎన్టీఆర్ సన్నగా లావుగారు అవన్నీ మీరు పట్టించుకోవద్దు. అదంతా ఆయనకి వెయిట్ తగ్గాలన్నా, వెయిట్ ఎక్కువ పెరగాలన్నా కూడా ఆయనకి ఆ చిటికెలో పని అనమాట. ఆయన చాలా డైట్ మెయింటైన్ చేస్తే కాన్షియస్లు ఉంటారు. వాళ్ళదంతా వాళ్ళు గోల్డెన్ స్పూన్, డైమండ్ స్పూన్ వాళ్ళదంతా. సో మనము ఏదైనా మనం ఎన్టీఆర్ని ఫ్యాన్స్ హట్ అవ్వరు. అసలు మా ఫ్యాన్స్ హట్ అయ్యేది ఉండదు. ఆయన ఎలా ఉన్నా కూడా మాకు నచ్చుతుంది అనమాట. జెన్యూన్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.